నెల్లూరు చివరి అంకానికి చేరిన డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులు అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతున్న పాఠశాలను పరిశీలించిన మంత్రి నారాయణ 20 కోట్ల సిఎస్ఆర్ నిధులతో పాఠశాలను ఆధునీకరిస్తున్న దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని అభినందించిన మంత్రి అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న ప్లే గ్రౌండ్ ని పరిశీలించిన మంత్రి పాఠశాల నిర్వహణ అడ్మిన్లపై డిఈఓ బాలాజీరావు ఉపాధ్యాయులతో సమీక్షించిన మంత్రి నారాయణ పాయింట్స్ ఏపీ విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరులోని ప్రభుత్వ హై స్కూల్స్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం మూసేసిన విఆర్సీని ఆధునీకరించి ప్రారంభించాం. 1100 మంది నిరుపేద పిల్లలకు ప్రవేశం కల్పించాం. కార్పొరేట్ ని మించిన విద్యను ఉచితంగా అందిస్తున్నాం. అదే తరహాలో మూలాపేట బాలికోన్నత పాఠశాలని డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ సిద్ధం చేస్తోంది. ఈరోజు నెల్లూరులోని మూలాపేటలో ఉన్న స్కూల్ డిఎస్ఆర్ స్కూల్ని యాక్చువల్గా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే దీన్ని డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు సుధాకర్ రెడ్డి మరియు వాళ్ళ బ్రదర్స్ దీన్ని మొత్తం కంప్లీట్గా బిల్డింగ్ మొత్తాన్ని కట్టడం జరిగింది. మీకు అందరూ తెలుసు, ఒక 8 months బ్యాక్ ఇక్కడున్న బిల్డింగ్ల పరిస్థితి అవన్నీ శిథిలావస్థలోకి వచ్చి పడిపోయే స్టేజ్లో ఉంటే నేను సుధాకర్ రెడ్డి గారిని యాక్చువల్గా ఒకరోజు విఆర్ఐ స్కూల్కి ఇన్వైట్ చేశాను. రండి సార్ ఒకసారి చూస్తారని. విఆర్ఐ స్కూల్ చూసిన తర్వాత వారు కూడా నేను కూడా నెల్లూరుకు ఒక స్కూల్ చేసి పెడతాను అని చెప్పడం. ఎక్కడ చేస్తారంటే మేము చిన్నప్పుడు మూలాపేటలో ఉన్నాము, ఎంతో కాలం మూలాపేటలో ఉన్నాము కాబట్టి మేము ఉన్నది అక్కడ కాబట్టి మూలాపేటలో ఒక స్కూల్ ఇస్తే చేస్తామంటే వెంటనే ఈ స్కూల్ని వారిని చేయమన్నాము. వారు దాదాపు దీన్ని 20 కోట్లు పైగా ఖర్చు పెట్టి చేయడానికి దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 24,000 చదరపు అడుగుల బిల్డింగ్ పూర్తి చేశారు. మరొక 2 ఫ్లోర్లు కూడా ఫ్యూచర్లో చేస్తారు. ఇది 6 అంతస్తులకు డిజైన్ చేశారు. అయితే 4 అంతస్తులకు యాక్చువల్గా వాళ్ళని కట్టిపెట్టమన్నాను. ఈరైతే 2 అంతస్తులు కట్టిపెట్టమన్నా. మరొక 1 year తర్వాత 1 అంతస్తు, తర్వాత ఇంకొక అంతస్తు. అంతేకాకుండా చక్కటి ప్లే గ్రౌండ్. ఇప్పుడే వాళ్ళ యొక్క సుధాకర్ రెడ్డి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారికి ఇప్పుడే చెప్పాను, విఆర్ఐ స్కూల్లో 400 మంది ఒకేసారి కూర్చునే చక్కటి డైనింగ్ హాల్ వచ్చింది. అలాంటి డైనింగ్ హాల్ ప్రపోజ్ చేయమంటే ఈ బిల్డింగ్ పక్కన సైట్ ఉంది సార్, ఆ సైట్లో కడతామన్నారు. దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నర్సరీ నుంచి 10th దాకా ఉంటుంది. ప్రస్తుతం ఇయరే నర్సరీ టు 10th. ఒక అంగన్వాడీ స్కూల్ని, బాడీలో ఉండే అంగన్వాడీ స్కూల్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. దాంట్లో కూడా ఆ 3వ ఏజ్ 3 సంవత్సరాల లోపల వాళ్ళకంతా నర్సరీ టీచింగు, 3 నుంచి 4కి వచ్చి PP1, 4 నుంచి 5 దాకా PP2 చదువు చెప్పాలని యాక్చువల్గా నేను దగ్గరుండి చక్కగా పర్యవేక్షించి ఇంత చక్కగా చేసిన అనిల్ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వాళ్ళకి ఈ యొక్క నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.